बलूराम का वादन समीकरिंचे है तो हमें उसका रसन मिलता है। ఈ ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా, అయితే ఇది కేవలం మార్చింగ్ సాంగ్ మాత్రమే కాదు, ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ అన్బ్రేకబుల్ బాండ్ బిట్వీన్ సోల్జర్స్. ఇండియన్ ఆర్మీ యొక్క అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్ అయినా దీని వెనకున్న ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తారండి. అది వరల్డ్ వార్ 2 టైం ఇండియన్ ఆర్మీ జపాన్ ట్రూప్స్ తో పోరాడుతుంది. అండ్ ఆ టైంలో ప్రతి సోల్జర్ కి కూడా వాళ్ళ సర్వైవల్ కి కావాల్సిన కోటా ఆఫ్ రేషన్ అనేది ఇచ్చేవారు. అయితే బద్లూరామ్ అనే రైఫల్ మ్యాన్ జపాన్ ట్రూప్స్ తో పోరాడుతూ వీరమరణం పొందారు. ఇన్ కేస్ ఎవరైనా సోల్జర్ మరణిస్తే గనక క్వార్టర్ మాస్టర్ అథారిటీస్ కి రిపోర్ట్ చేసి ఆ చనిపోయిన వాళ్ళ పేర్లను రేషన్ లిస్ట్ లో నుంచి తొలగిస్తారు. కానీ ఈసారి క్వార్టర్ మాస్టర్ బద్లూరామ్ నేమ్ ని లిస్ట్ నుంచి తీసేయకుండా అలాగే ఉంచేశారు. దానివల్ల బద్లూరామ్ మరణించినా కూడా ఆయన తాలూకా రేషన్ అనేది సోల్జర్స్ దగ్గర అలాగే ఉండిపోయింది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ వార్ లో జపనీస్ ఆర్మీ ఇండియన్ ఆర్మీని సరౌండ్ చేసి అండ్ వాళ్ళకి రావాల్సిన రేషన్ ని కట్ చేసింది. కానీ బద్లూరామ్ గారి యొక్క సర్ప్లస్ రేషన్ వలన ఆ రెజిమెంట్ అంతా కూడా కొన్ని రోజులు సర్వైవ్ అవ్వగలిగింది. అందుకే బద్లూరామ్ గారికి రెస్పెక్ట్ ఇస్తూ మేజర్ ఎంకే ప్రాక్టర్ గారు ఈ మార్చింగ్ సాంగ్ ని రాశారు. సో ఇప్పుడు ఈ సాంగ్ వినండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.